చాలా మంది అబ్బాయిలు అనుకుంటారు గర్ల్స్ ఫస్ట్ లుక్లో అబ్బాయిల అవుట్ఫిట్ని అబ్జర్వ్ చేస్తారనేసి. బట్ హానెస్ట్లీ గర్ల్స్ విల్ నోటీస్ వెరీ వెరీ స్మాల్ స్మాల్ థింగ్స్ ఇన్ బాయ్స్. అవేంటో ఈ వీడియోలో నేను చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడు. వెల్కమ్ బ్యాక్ టు న్యూ ఫ్యాషన్ అప్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ 7 థింగ్స్ దట్ ఆర్ గర్ల్స్ విల్ అబ్జర్వ్ ఇన్ బాయ్స్. ఈ థింగ్స్ మీరు ఫాలో చేస్తే మీ యాటిట్యూడ్, మీ వైబ్, మీ కాన్ఫిడెన్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. పాయింట్ నెంబర్ 1, గ్రూమింగ్ అండ్ క్లీన్ ఫేస్. ఒక అమ్మాయి అబ్బాయిని చూసిన వెంటనే అబ్జర్వ్ చేసే థింగ్ గ్రూమింగ్. బియర్డ్ అన్ఈవెన్గా ఉంటే, హెయిర్ మెస్సీగా ఉంటే ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడే దొబ్బు. గర్ల్స్కి క్లీన్ అండ్ ఫ్రెష్ లుక్ అనేవి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తాయి. క్లీన్ ట్రిమ్, నీట్ హెయిర్ కట్, మార్నింగ్ ఈవినింగ్ స్కిన్ కేర్ రొటీన్. ఇవన్నీ మన వల్ల ఎక్కడ అవుతాయి? పొద్దున్న లేసి సబ్బుతో ఒకసారి ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోద్ది కదా అనుకుంటే మీ ఇష్టం. పాయింట్ నెంబర్ 2, యువర్ స్మైల్ అండ్ టీత్. స్మైల్ ఓకే, టీత్ ఏంటని ఆశ్చర్యపోకండి, అక్కడికే వస్తున్నా. గర్ల్స్ మెయిన్లీ అబ్జర్వ్ చేసే సెకండ్ థింగ్ స్మైల్. ఫేక్ స్మైల్ ఇస్తే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. జెన్యూన్ స్మైల్ అయితే మీ వైబ్ని ఆటోమేటిక్గా లిఫ్ట్ చేస్తుంది. ఇవన్నీ బాగుండాలంటే నీ పళ్ళు క్లీన్గా ఉండాలి. సో పొద్దున్నే పళ్ళు మంచిగా కడుక్కోవాలి. సో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ బ్రష్ చేయడం అలవాటు చేసుకోండి. అండ్ మౌత్ ఫ్రెష్నెస్ మెయింటైన్ చేయడం అలవాటు చేసుకోండి. టీత్ లైన్ కరెక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. కాన్ఫిడెన్స్తో నవ్వడం వస్తే చాలు. జెన్యూన్ స్మైల్ ఈక్వల్ టు అట్రాక్టివ్ ఫేస్. అండ్ పాయింట్ నెంబర్ 3, బాడీ లాంగ్వేజ్. గర్ల్స్ అబ్జర్వ్ చేసే బిగ్గెస్ట్ థింగ్ మన బాడీ లాంగ్వేజ్ అండ్ మన బాడీ పోస్చర్. షోల్డర్ చాలా డౌన్ ఉండి, హెడ్ ఏమో బెంట్ అయ్యి నర్వస్గా ఉంటే గర్ల్స్కి ఫస్ట్ ఇంప్రెషన్ చాలా వీక్గా అనిపిస్తుంది. షోల్డర్ బ్యాక్, చెస్ట్ ఓపెన్, సింపుల్ ఐ కాంటాక్ట్. టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా సింపుల్ యాటిట్యూడ్తో క్లీన్ అండ్ కామ్గా కనిపిస్తాం. ఎ గుడ్ పోస్చర్ ఈక్వల్ టు కాన్ఫిడెన్స్ సిగ్నల్. అండ్ పాయింట్ నెంబర్ 4, యువర్ ఫిట్ ఆఫ్ క్లాత్స్. గర్ల్స్ మనం వేసే అవుట్ఫిట్లో బ్రాండ్ చూడరు బ్రో, ఫిట్ కరెక్ట్గా ఉందా లేదా అని మాత్రమే చూస్తారు. మరీ టైట్గా అలా అనేసి మరీ ఓవర్ సైజ్గా వేస్తే మన లుక్ చాలా ఆడ్గా కనిపిస్తుంది. సో మన బాడీకి తగ్గట్టు క్లోత్స్ కూడా కరెక్ట్ ఫిట్ ఉండేలా చూసుకోండి. టూ మచ్ ఓవర్ సైజ్డ్ ఆర్ టూ మచ్ స్లిమ్ ఫిట్ కాకుండా పర్ఫెక్ట్ ఫిట్ ఉండేలా చూసుకోండి. జీన్స్ విషయంలో కూడా టూ మచ్ రిబ్బుడ్ వెళ్ళకుండా, అలాగని ఓవర్ సైజ్ బ్యాగ్ వెళ్ళకుండా మినిమల్గా ఉండేలా చూసుకోండి. పర్ఫెక్ట్ ఫిట్ ఈజ్ మోర్ దాన్ ఎ బ్రాండ్. పాయింట్ నెంబర్ 5, షూస్. అమ్మాయిల అబ్బాయిల్లో షూస్ కూడా అబ్జర్వ్ చేస్తారంటే మీరు నమ్ముతారా? నమ్మక తప్పదు. మన అవుట్ఫిట్ ఎంత మంచిగా వేసినా సరే షూ డర్టీగా ఉంటే నీ అవుట్ఫిట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. నువ్వు వేసే అవుట్ఫిట్ని బట్టి నీ షూస్ని చూస్ చేసుకో. అండ్ వేసే ఏ షూ అయినా సరే చాలా క్లీన్ అండ్ నీట్గా ఉండేలా మెయింటైన్ చేయి. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. అండ్ పాయింట్ నెంబర్ 6, మన బాడీ ఫ్రేగ్రెన్స్ అండ్ మన బాడీ స్మెల్. గర్ల్స్ అబ్జర్వ్ చేసే క్వైట్ డీటెయిల్ మన ఫ్రేగ్రెన్స్. మీరు నలుగురిలో ఉన్నప్పుడు లేదా ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు, షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు, ఫ్రెండ్లీ హగ్ ఇచ్చినప్పుడు మీ బాడీ నుంచి ఒక బ్యాడ్ స్మెల్ వస్తే ఎంత వేడిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో మెయింటైన్ ఏ గుడ్ ఫ్రేగ్రెన్స్. గుడ్ స్మెల్ ఈక్వల్ టు గుడ్ ఫీల్. ట్రై టు హ్యావ్ ఏ మైల్డ్ డియోడ్రెంట్స్. విత్ ఇన్ 300 to 400 బడ్జెట్లు కూడా వస్తాయి. హెవీ మస్కీ స్మెల్ వచ్చే డియోడ్రెంట్స్ని అవాయిడ్ చేయండి. అండ్ పాయింట్ నెంబర్ 7, ద వే యూ టాక్. మాట మంచిదైతే మన ఊరు మంచిది అవుతుంది అంటారు కదా. కరెక్ట్ సిచ్యువేషన్ ఇక్కడ యూజ్ చేయొచ్చు. గర్ల్స్ మెయిన్లీ నువ్వు మాట్లాడేటప్పుడు నీ వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్స్ని అండ్ ఆ ఫీల్ని అబ్జర్వ్ చేస్తారు. నువ్వు ఓవర్ షౌటెడ్గా అండ్ ఓవర్ ఎక్సైట్మెంట్గా మాట్లాడితే నీ ఇంప్రెషన్ అక్కడే దొబ్బుద్ది. సో బెటర్ టు మెయింటైన్ కామ్ వాయిస్, క్లియర్ వర్డ్స్ అండ్ సింపుల్ స్మైల్. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఇలాంటి మరెన్నో మెన్స్ గ్రూమింగ్ అండ్ ఫ్యాషన్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. స్టే ట్యూన్డ్. సైనింగ్ ఆఫ్.